ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కొంతమంది వ్యక్తులతోటి ఈ నోట్ల రద్దు తద్వారా వచ్చే పరిణామాలు ఇలాంటి వాటి గురించి చర్చలు జరుగుతాయి, వివాదాలు జరుగుతాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఘర్షణలోనూ వాతావరణంలోనూ మీరు మాత్రం తలదూర్చవద్దు. అనవసరమైనటువంటి విషయాలతో పోయి తద్వారా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొందించుకోవద్దు. కొంతకాలం వేచి చూద్దాం అనేటువంటి ధోరణిలోనే మీరు ఉండండి. కానీ అనవసరంగా మీ మనసులో ఉన్న భావాల్ని బయటకు చెప్పి ఎదుటి వాళ్ళతోటి విరోధం తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ చెప్పుకున్నందువల్ల మీకేమి చేతికి డబ్బులు రావు, మీకు ఏటీఎంలో డబ్బులు రావు. ఎందుకు వాళ్ళు చెప్పుకోవడం దేనికి, ఏంటి ప్రయోజనం ఏంటి? అనవసరమైన వాగ్వివాదం, టైం వేస్ట్ తప్ప. ఆ విధంగా మీరు ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. మీ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తారు, అప్పు చేసి మరీ సహాయం చేస్తారు. ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్నారో, ఎవరి ద్వారా అయితే మీరు ప్రయోజనం పొందారో వాళ్ళని మీరు విస్మరించరు. మన చేతుల్లో రాకపోయినా సరే ఏదో విధంగా అప్పు చేసైనా ఇవ్వాలి అనే ధోరణిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి కోణంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా మీరు కొన్ని ప్రయత్నాలు, కొన్ని పనులు చేస్తారు. పునర్వివాహ సంబంధమైన వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తలదూర్చి మీ పరపతినంతా ఉపయోగించి పునర్వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఏమాత్రం డోకా లేదు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శించడానికి వీల్లేనటువంటి పరిస్థితిని మీరు కల్పిస్తారు. ఈయనతో పెట్టుకుంటే మంచే కాదు నాయన, చెడు కూడా ఉంది అనే ఒక భయాన్ని, సంకేతాన్ని మీరు అందించగలుగుతారు. నేనే సామాన్యుని కాదు, లేస్తే మనిషిని కాను అనేటువంటి మాట ఏదైతే ఉందో, సామెత ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు ఆచరణలోకి తీసుకొస్తారు. అందుకని మిగతా వాళ్ళకి గౌరవంతో పాటు భయం కూడా ఏర్పడుతుంది. మీ ఆర్థికపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కొంత చింతనవంతులుగా ఉన్నప్పటికి కూడాను అవి చేతికొందేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఖర్చు పేరులో కనపడుతుంది. వివాహ శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. కానీ సరి అయినటువంటి సంబంధం కుదరదు. అన్నీ కూడా దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతుంటాయి. దీనికి ఇంకా కొంత సమయం పడుతుందేమో అని చెప్పి ఆలోచిస్తారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళే వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురవుతాయి. డబ్బులు పోయి ఇంకేదో పడ్డట్టు వాళ్ళకి సంతానము కలగదు, ఉన్న డబ్బులు పోతాయి. 195% సంతాన సాఫల్య కేంద్రాలను నమ్ముకున్న వాళ్ళు నిండా మునుగుతారు. అందులో ఎంతమాత్రం డౌట్ లేదు. ఆ 5% సక్సెస్ కూడాను భగవంతుడిదే తప్ప ఎవరిది కాదు. మాటలు విని అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోయి పక్క వాళ్ళు అది చెప్పారని ఇది చెప్పారని ఏదేదో పోయి ఈ సంతాన సాఫల్య కేంద్రాల వల్ల మీరు నిండా మునుగుతారు. మందుల షాపుల వాళ్ళ దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. యూనియన్ కార్యక్రమాల ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రజా సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువగా తలదూరుస్తారు. జనరల్ నాలెడ్జ్ని ఎక్కువగా పెంచుకోవాలని కూడా మీరు ఆరాటపడతారు. అదేవిధంగా చేస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం కొన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.